మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పటికే ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా 5 సంతకాలు చేశారు. మొట్టమొదటిది మెగా డిఎస్సి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన మెగా డిఎస్సికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు బేగ్ అండి, నేను ఎపెక్స్ స్కూల్ కరెస్పాండెంట్. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇది పూర్తిగా వైఫల్యం చెందింది. మీరేమంటారు? ఇది నిజంగా చాలా శుభపరిణామం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి 4.5 లక్షల మంది బీటెక్ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకి వలసపోయారు జీవనోపాధి కోసం. అయితే టీచర్లు అలా చేయలేరు కాబట్టి ఇక్కడిక్కడే జీవనోధారం వెతుక్కుంటున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేయలేదు. అలాగే ఎలక్షన్ ముందు ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 6,000 చిల్లర పోస్టులతో డిఎస్సిని వేశారు. అయితే ఈ కూటమి రాజకీయ నాయకులందరూ కూడా అది డిఎస్సి కాదు, అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ప్రకటించి నిరుద్యోగ యువత చదువుకున్న వారు ఎవరైతే బాగా ఆలోచిస్తారో వాళ్ళని ప్రభావితం చేసి కంపల్సరిగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతాం, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మెప్పించి ఒప్పించి ఈ నిరుద్యోగ యువత అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే మొట్టమొదటిసారిగా చెప్పిన దాని ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసి 16,000 చిల్లర పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం కల్పించిన విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలా చెప్పిన దాని ప్రకారం మొట్టమొదటి అడుగు మెగా డిఎస్సి మీద సంతకం చేయడం నిరుద్యోగ యువత అందరికీ కూడా చాలా ఆశని కల్పించింది. తప్పకుండా మిగతా పోస్టులు కూడా భర్తీ చేస్తానని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వ వైఫల్యానికి అంటే పూర్తిగా 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. కేవలం ప్రతిపక్షంలో కూడా కూర్చోలేని పరిస్థితికి వచ్చేసిందంటే ఈ మెగా డిఎస్సి కూడా కారణంగా చెప్పుకోవచ్చు అంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా అయితే స్పెషల్ గా మాకు ఒక ఓటు బ్యాంక్ ఉన్నారు అనుకుంటున్నారో వీళ్ళందరూ ఓటు బ్యాంకే అని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎవరైతే సంక్షేమ పథకాలు ఫలాలు తింటున్నారో వాళ్ళే మా ఓటు బ్యాంక్ అని వాళ్ళు గత ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిర్లక్ష్యం చేశారు. అలాగే నిరుద్యోగుల విషయంలో కూడా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి తప్పనిసరిగా చదువుకున్న యువత చాలా ప్రభావితం చేస్తుంది. ఒక తల్లి సంక్షేమ పథకాన్ని తీసుకుంటే ఆ తల్లి కొడుకు చదువుకున్న వాడైతే మనం ఇచ్చే చెయ్యి అవ్వాలి కానీ తీసుకునే చెయ్యి అవ్వకూడదని ఆ తల్లిని కూడా మారుస్తాడు అనడానికి ఈ 11 స్థానాలు ఒక ఉదాహరణ. సార్, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పథకాలు ఏవి కూడా ప్రారంభించలేదు. మనం చూసుకుంటే కనుక 5 సంతకాల్లో మెగా డిఎస్సితో పాటు అన్నా క్యాంటీన్ అనేది చాలా మంది లబ్ధి పొందారు. ఎంతో మంది అన్నార్థులు కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని పొందేవారు. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసింది. మళ్ళీ పునర్ప్రారంభిస్తున్నారు. ఇదే కాదు, దాదాపు 5 సంతకాలు కూడా ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో ఏ వైఫల్యాలు ఉన్నాయో వీటి మీదే దృష్టి పెట్టారు కదా. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రభావితం చేసింది. అలాగే ఈ పేదలు, ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ తినే అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం జరిగింది. అలాగే ఈ పెన్షన్ ఏదైతే ఉందో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకి పెరగడం కూడా అది కూడా చాలా ప్రభావితం చేసింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అది కూడా చాలా ప్రభావితం చేసింది. ఈ 5 సంతకాలు ఏదైతే ఉన్నాయో ఇది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభావితం చేసే అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సికి సంబంధించి పూర్తిగా వైఫల్యం చెందింది. వీళ్లే ఒక ఓటు బ్యాంక్ అని తెలుసుకోలేకపోయిందంటూ కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే కనుక మెగా డిఎస్సి మీద చంద్రబాబు గారు సంతకం చేసిన అనంతరం చాలా మంది నిరుద్యోగుల్లో ఒక ఆశాభావం అయితే వ్యక్తం అవుతోంది. ఇది ఇంతకు మించి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో వైఫల్యం చెందిన ఈ మెగా డిఎస్సి ఈ ప్రభుత్వం మొదటి సంతకంతో సక్సెస్ అయిందంటూ కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.